వాళ్ళ ఊరు పక్కనే ఊరు మీకు చాలా దగ్గరలో ఉండే అతను సార్. మోదీ కనీసం 25 సంవత్సరాల నుంచి ఉన్నాం. మన కొత్త నాయకులు కూడా వచ్చారు. మన కొత్త నాయకులు వచ్చారు కానీ మేము ఎప్పటి నుంచే ఉన్నవాళ్ళం. ఎవరు ఉన్నారా ఏందనేది పట్టించుకునే నాలుగు లేడు, అడిగే నాలుగు లేదు. కానీ మనం వాళ్ళు చెడ్డోదని మనం అనుకోవడానికి లేదు, చేయడానికి లేదు. కానీ ముఖ్యంగా ఏంటంటే శివరాం సార్ కాడికి కానీ, పోతురు రామారావు సార్ కాడికి కానీ ఏ రోజు కూడా మా సార్ మాకు ఇది కావాలని కానీ మాకు చేయాలని ఎప్పుడు అడగలేదు. తప్పు వాళ్ళది కాదు, నేను ఎప్పుడు కలవలేదు. కానీ మధ్యలో వాళ్ళది తప్పు. వాళ్ళు వ్యక్తిగత విషయాలు పెట్టుకుని ఏదేదో పెట్టుకుని వాళ్ళు ఏదేదో చెప్పుకుంటూ పోతూ ఉంటారు. ముఖ్యంగా మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయటం నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఇది మాత్రం నేను గంటాపదంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మహేందర్ రెడ్డి గారి ఆ నాయకత్వంలో నేను పని చేయగలుగుతానా అని అనుకున్నా. ఇంతకు ముందు చేస్తానా, చేయగలుగుతానా అని. ఎందుకంటే నాతో ఒక్కసారి మాట్లాడాను. నేను సామాన్య వ్యక్తి మాట్లాడినట్టు మాట్లాడు. నాకు చాలా ఆనందం వేసింది. నిజం చెప్పాలంటే చాలా ఆనందం వేసింది. ఆయన మాట్లాడిన మాటలకి నేను ఒక సామాన్య వ్యక్తికి అంత గౌరవం ఇచ్చేవాడు. ఆయన మాట్లాడుతున్నానంటే నేను లొంగిపోయాను. 100కి 100 రూపాయలు. సార్ నేను ఒకటే చెప్తున్నాను, నీచం కంటే మరణం మేలు అనే సిద్ధాంతం నాది. ఎవడైనా కానీ ఏదో చెప్పాడు నేను తల వంచుకుపోయే రకం మాత్రం కాదు. దానికోసం ఎంత దూరమైనా పోతాం. ఒక మంచి నిర్ణయం. ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వారి నాయకత్వాన్ని కోరుతూ ఇతర పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి మీరు చూపించిన అభిమానానికి 15వ వార్డు ప్రజానీకం మొత్తానికి కందుకూరు పట్టణం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సోదరులందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రభంజనంలో మనం కూడా భాగస్వాములు అవుదాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం ద్వారా మనలాంటి పేద ప్రజానీకం యొక్క ఆశల్ని సజీవంగా ముందుకు తీసుకుపోయే దిశగా వారు చేస్తున్న కృషిని మీరు కూడా సహకరించమని చెప్పి కోరుతూ